అదుగో వస్తుందిగా. మీ నాన్నమ్మ నీకు దూరం కావడానికి కారణం తనే. ఎందుకలా చేశావని నిలదీసి అడగరా. తను నాన్నని చెల్లిని చంపలేదని చెప్పింది కదా. తను చెయ్యని పాపానికి జైలు శిక్ష కూడా అనుభవించింది. ఈ పరిస్థితిలో కరెక్ట్ కాదమ్మా. రాజీవ్. అత్తయ్య, ఆకలిస్తోంది. అత్తయ్య పరిస్థితి తెలిసి కూడా నేనెందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను? సారీ అత్తయ్య. రండి. కూర్చోండి. నేను వడ్డిస్తాను. ఇంకేమైనా అవసరమైతే నువ్వు చూసుకో. అలాగే బాబు. మీరు తింటూ ఉండండి అత్తయ్య. ఎవరినైతే నేను చంపాలని కంకణం కట్టుకున్నానో ఆ శత్రువుని నట్టింట్లో కూర్చోబెట్టి ముందు కంచం పెట్టి నా కొడుకు స్వయంగా భోజనం వడ్డిస్తున్నాడు. ఇంతకన్నా దారుణం మరొకటుండదు. నువ్వెందుకురా వడ్డించటం? పని మనిషి ఉంది కదా. పర్లేదమ్మా, ఇందులో ఏముంది? నీకర్థమవుతుందా రాజీవ్?